మీ ఇంట్లో ఇద్దరు సంతానం ఉన్నారా? ఒక పిల్లోడేమో మహా అద్భుతంగా జీవితంలో గాని, వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని, పెట్టుబడిలో గాని రాణిస్తున్నాడు. ఇంకో పిల్లోడి జీవితం కొన్ని సంవత్సరాలుగా బానే ఉంది. కానీ ఒక 2 నుండి 5 సంవత్సరాల ముందు క్రితం బావుంది. ఇప్పుడు మాత్రం రోజు రోజుకి డౌన్ ఫాల్ అవుతున్నాడు. పిల్లోడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఎవరి జీవితంలో అయితే ఉద్యోగ భయం ఉందో, నా ఉద్యోగం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను వర్క్ చేస్తున్నాను కానీ అనూహ్యంగా లే ఆఫ్స్ వచ్చాయి. నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. నాకు తగినటువంటి సాలరీ రావట్లేదు. నాకు అనుకున్నటువంటి ప్లాట్‌ఫార్మ్ రావట్లేదు. నేను రీసెంట్‌గా ఒక క్లయింట్‌తో మాట్లాడాను. ఆయన యూఎస్‌లో ఉంటాడు. సార్ నేను చాలా సుమారు 45 సంవత్సరాలు ఉద్యోగం చేశాను సార్. కానీ అనూహ్యంగా లే ఆఫ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నాను. నాకు నచ్చినంత సాలరీ వస్తుందా? ఎవరైతే మెయిన్‌గా నేను చెప్పిన 5 రాశుల్లో జన్మించారో, మేష, వృషభ, మిథున, సింహ, కన్యా రాశిలో జన్మించిన వారు. ఈ 5 రాశుల్లో జన్మించిన వారికి ఖచ్చితంగా జీవితంలో ఈ నవంబర్ 26 తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగంలో కోల్పోయిన వారు, ఉద్యోగంలో స్థిరత్వం లేని వారు, వ్యాపారంలో నిలకడ లేని వాళ్ళు, ఎవరైతే మేష రాశికి చెందినవారు, వృషభ రాశికి చెందినవారు, మిథున రాశికి చెందినవారు, సింహ రాశికి చెందినవారు, కన్యా రాశిలో చెందినవారు, ఈ 5 రాశుల వాళ్ళకి రాబోయే పరాభవ నామ సంవత్సరం నుండి వీళ్ళ దశ తిరగబోతుంది. ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు ఆర్థికంగా మెయిన్ గా ఉద్యోగాలు పోయి డబ్బుల కోసం విదేశాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, సరైన ఉద్యోగం చేయలేక స్ట్రెస్ కు లోనై ఆ ప్రెజర్ ను భరించలేక ఉద్యోగం మానేసిన వాళ్ళు సగం మంది. నా దగ్గరికి లక్షల్లో కాల్స్ వస్తుంటాయి. సార్ నాకు ఈ ఉద్యోగం పోయింది, నాకు నచ్చట్లేదు ఉద్యోగం, నాకు నెక్స్ట్ మంచి ఉద్యోగం వస్తుంది. ఎవరైతే ఈ 5 రాశుల్లో జన్మించారో ఖచ్చితంగా ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేస్తే మీ జీవితం సరి అయిన మార్గంలో వెళ్తుంది.